అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ దంపతుల భేటీ ముగిసింది. జిల్లాలో నెలకొన్న పరిస్థితులన్నీ మీనాక్షికి వివరించినట్లు మంత్రి సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని అన్నారు. రాబోయే సంస్థల ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. తన కూతురి పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడే సమయం ఇది కాదని, కానీ తనకు వచ్చే ఎన్నికల్లో పరకాల బరిలో ఉండాలని ఆలోచనలో ఉంది అని అన్నారు. అధిష్టానం అవకాశం ఇస్తే తప్పకుండా నిలబడుతుందని చెప్పారు. తాము పార్టీ లైన్ దాటబోమని స్పష్టం చేశారు. మీటింగ్ ఎంతమంది వరంగల్ నుంచి జనం వస్తారు, ఈ కాన్ఫరెన్స్ ఎంతమంది జనం వస్తారు అని వారు అక్కడ మొదటిసారి నేను కలిసింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నాకు గాంధీ భవన్కి వస్తే ఇన్ఛార్జ్తో పోయి ఇన్ఛార్జ్ కూడా కలవలే. కానీ మీనాక్షి పెట్టిన అమ్మ వచ్చిన తర్వాత మొదటిసారి కలిసిన కాబట్టి నాకు బాగా సంతోషం అనిపించింది. వారు కూడా మేము చెప్పినంత వినడం జరిగింది. ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని బతికించుకోకుండా కాంగ్రెస్ పార్టీని బతికించి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొండమూర్తి ఉద్దేశం. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూడడం నా ఉద్దేశం. అలాగే పిసిసి అధ్యక్షుడు ఈరోజు మహేష్ అన్న మరి ఒక పిసిసి అధ్యక్షుడు బీసీ గౌరవం బిడ్డ కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేసి నా బాధ్యత కాబట్టి ఆయన చేసుకుంటా మరి కంపల్సరీ చేస్తా. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటానని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది. అమ్మ మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా. మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబద్ధతతో పనిచేసేది మీటింగ్ ఎంతమంది అలా ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ ఆలోచన. అది దానికి వంశపారంపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈస్ మెడిటరీ, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ